క్యారెట్ తురుమండి. క్యారెట్ స్వీట్ తయారు చేస్తున్నాను. ముందుగా క్యారెట్ని శుభ్రం కడిగి ఇలా తురుము చేసి పెట్టుకోవాలి. నానబెట్టిన వాల్నట్స్ అండి. వాల్నట్స్, జీడిపప్పు, కొబ్బరి పాలండి. ఇవి మనం ఒకరోజు ముందుగా తీసుకుని ఒక నైట్ అలా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తేనె, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్ అండి. కుంకుమ పువ్వుకి కొద్దిగా కొబ్బరి పాలతో నానబెడుతున్నానండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొబ్బరి పాలు ఇందులో వేసుకోవాలి. ఈ క్యారెట్ కూడా ఇందులో వేసి పాలతో ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేయాలండి. అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇంకా కొంచెం దగ్గరికి రానివ్వాలండి. ఈ కొబ్బరి పాలతో క్యారెట్ ఉడికితే రుచిగా ఉంటుందండి. మన మామూలు పాలు కన్నా కొబ్బరి పాలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పాలు బాగా కలర్ వచ్చినాయండి, కుంకుమ పాలు. తేనండి మనకు కావాల్సినంత, స్వీట్ సరిపోయేంతగా వేసుకోవాలి. ఇలా సరిపోతుందండి. మనం అలా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోద్ది. ఇవన్నీ వేసేయాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ స్వీట్ అండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. కొబ్బరి పాలతో చేశాను. మన మామూలు పాలు